మనం జీవిస్తున్న ఈ విశ్వం నిజమైందేనా లేక ఇది కేవలం ఒక కంప్యూటర్ స్టిమ్యులేషనా? ఒకవేళ మన సౌర వ్యవస్థ చివరన ఈ ప్రశ్నకు సమాధానం దాగి ఉందంటే విశ్వ నియమాలు ఆ నిజాన్ని మనం తెలుసుకోకుండా ఆపుతున్నాయంటే నమ్ముతారా? మనల్ని ఈ సౌర వ్యవస్థలోని బంధించి బయటి ప్రపంచం యొక్క అసలు నిజం తెలియకుండా చేయాలని చూస్తున్న ఒక శక్తి ఉందంటే 2025వ సంవత్సరం 46 ఏళ్ల నాటి పాత స్పేస్ క్రాఫ్ట్ Voyager 2 నక్షత్రాల మధ్య ఖాళీలో నిశ్శబ్దంగా ప్రయాణిస్తోంది. అంటే అది ఇప్పుడు ఇంటర్స్టెల్లర్ స్పేస్లో ఉంది కదూ? కానీ ఇది ఒక అబద్ధం. ఎందుకంటే మన సౌర వ్యవస్థ చుట్టూ ఒక అదృశ్యమైన గోడ, ఒక సరిహద్దు ఉంది. దాన్ని దాటడం అటుంచి దాని లోపల అంచును చేరడానికి Voyager 2కు మరో 300 ఏళ్లు పడుతుంది. లక్షలాది ఆస్ట్రోనామికల్ యూనిట్ల వెడల్పు ఉన్న ఈ గోడను దాటడానికి దానికి సుమారుగా 3000 సంవత్సరాలు పడుతుంది. అది కూడా అది చెక్కు చెదరకుండా ఆ గోడను దాటగలిగితే. శాస్త్రవేత్తల ప్రకారం మన సౌర వ్యవస్థను తనలో బంధించి ఉంచిన ఈ గోడ విశ్వంలోని అతిపెద్ద రహస్యాల్లో ఒకటి. కొన్ని సైంటిఫిక్ థియరీల ప్రకారం ఇక్కడే డార్క్ మ్యాటర్ ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఇది యావత్ సౌర వ్యవస్థను తన లోపల బంధించి ఉంచిన ఒక రహస్యమైన గోడ. విశ్వం యొక్క అసలు నిజాన్ని మన నుంచి దాచిపెడుతున్నట్టుగా ఉంది. ఆశ్చర్యంగా దీని ప్రస్తావన ప్రపంచంలోని అనేక పురాతన మతాల్లో కూడా కనిపిస్తుంది. చివరికి హిందూ మతంలో కూడా. అసలు ఏంటా గోడ? ఒకరోజు సాయంత్రం నేను మా ఇంటి మేడపై కూర్చొనున్నాను. ఆకాశం నెమ్మదిగా చీకటిగా మారుతోంది. చుక్కలు మెల్లగా కనిపించడం మొదలైంది. అప్పుడే నా మనసులో ఒక వింతైన ప్రశ్న. మనం చూస్తున్న ఈ ప్రపంచం, నక్షత్రాలు, ఈ అనుభూతులు ఇవన్నీ నిజమేనా? లేక మనమంతా ఒక అత్యంత ఆధునిక కంప్యూటర్ సృష్టించిన స్టిమ్యులేషన్లో బ్రతుకుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం వర్చువల్ రియాలిటీలో పెద్ద పెద్ద నగరాలనే సృష్టించగలుగుతున్నాం. AI సహాయంతో మనుషుల ముఖాలను, చివరికి వారి గొంతులను కూడా కాపీ కొడుతున్నాం. మరి మనకంటే వేల సంవత్సరాల అభివృద్ధి చెందిన మరో జీవరాశి మన కోసం ఇలాంటి ఒక స్టిమ్యులేషన్ కనిపెట్టడంలో ఆశ్చర్యం లేదు కదా. బహుశా మనం కేవలం ఒక ప్రోగ్రాం కావచ్చు. మన ఆలోచనలు, నిర్ణయాలు, చివరికి మన మరణం కూడా ఒక కోడెడ్ ముందే రాయబడి ఉంటుంది. మనకు అప్పుడప్పుడు కలిగే డేజావు లాంటి అనుభూతులు, కలలో భవిష్యత్తును చూడడం వంటివి ఈ స్టిమ్యులేషన్లోని బగ్స్ లేదా గ్లిచ్ కావచ్చు. ఈ ఆలోచన నాలో ఒక భయాన్ని సృష్టించింది. ఒకవేళ ఆ స్టిమ్యులేషన్ను ఎవరైనా షట్ డౌన్ చేస్తే ఏమవుతుంది? మనం ఒక్క క్లిక్తో మాయమైపోతామా? అసలు మనం ఎప్పుడూ లేనట్టేనా? కానీ అసలైన ప్రశ్న ఏంటంటే, ఇది నిజంగా స్టిమ్యులేషన్ అయితే దీన్ని ఎవరు ఎందుకు సృష్టించారు? ఈ కథ మళ్ళీ Voyager స్పేస్ క్రాఫ్ట్ వద్దకే మనల్ని తీసుకువెళ్తుంది. ప్రస్తుతం అది ఉన్న ప్రదేశం భూమికి, సూర్యుడికి చాలా దూరంగా ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే సూర్యుడికి 166 ఆస్ట్రోనామికల్ యూనిట్ల దూరంలో. అంటే భూమికి మరియు సూర్యుడికి మధ్య ఉన్న దూరానికి 166 రెట్లు ఎక్కువ దూరంలో ఉంది. ఆ దూరం నుంచి చూస్తే సూర్యుడు ఇప్పుడు కేవలం ఒక చిన్న ప్రకాశవంతమైన చుక్కలా కనిపిస్తాడు. కానీ అప్పుడే ఒక వింత సంఘటన జరుగుతుంది. సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉన్న Voyager సెన్సార్లు అకస్మాత్తుగా బలంగా వైబ్రేట్ అవ్వడం ప్రారంభిస్తాయి. Voyager సెన్సార్లు ఎందుకు వైబ్రేట్ అవుతున్నాయో వెంటనే తెలిసింది. టెంపరేచర్ సెన్సార్ అకస్మాత్తుగా 500 కెల్విన్కు పెరిగింది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దశ ఒక్కసారిగా తలక్రిందులైంది. రీడింగ్స్ అన్నీ అప్పటి వరకు చూడని వింత ప్యాటర్న్స్ చూడడం మొదలుపెట్టాయి. దీనర్థం ఇప్పటిదాకా గుర్తించని ఏదో ఒక ప్రదేశంలోకి Voyager ప్రవేశించింది. నాసా దశాబ్దాలుగా కేవలం సిమ్యులేషన్ మరియు థియరీల్లో మాత్రమే నిర్ధారించుకున్న ప్రదేశానికి Voyager చేరుకుంది. ఆ ప్రదేశం పేరు హీలియోపాజ్. ఇది ఒక అదృశ్య సరిహద్దు. ఇక్కడే సూర్యుడి నుంచి వెలువడే సౌర పవనాలు బయట అంతరిక్షం యొక్క ఒత్తిడితో ఢీకొంటాయి. ఇక్కడి నుంచి సూర్యుడి ప్రభావం నెమ్మదిగా ముగిసిపోతుంది. Voyager ఇప్పుడు మొట్టమొదటిసారిగా దీన్ని నేరుగా అనుభవిస్తోంది. కానీ ఈ సరిహద్దును దాటిన తర్వాత మన సౌర వ్యవస్థ చివర మరో సరిహద్దు మొదలవుతుంది. దీన్నే హైడ్రోజన్ వాల్ అని పిలుస్తారు. ఇది మన సౌర వ్యవస్థ చుట్టూ ఉన్న ఒక ప్లాస్మా జోన్. కానీ ఇప్పటి వరకు దీన్ని ఎవరూ చూడలేదు. అసలైన భయం ఇక్కడే మొదలవుతుంది. ఈ గోడ నిజానికి ఘనమైంది కాదు. అయినా సరే ఇది సూర్యుడి నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ పార్టికల్స్ వేగాన్ని తగ్గించేస్తుంది. Voyager వేగంగా కూడా ఒక రకమైన ఘర్షణ మొదలవుతోంది. దాని పరికరాలు చూపిస్తున్న దాని ప్రకారం మిలియన్ల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న చార్ట్ బాట్ పార్టికల్స్ను చార్జ్డ్ పార్టికల్స్ ఇప్పుడు ఒక లాగుడుకు లోనవుతున్నాయి. ఏదో ఒక అదృశ్యమైన జెల్లీలో చిక్కుకున్నట్టుగా అవి నెమ్మదిస్తున్నాయి. ఈ గోడ ఏ వస్తువుతోనూ నిర్మించబడలేదు. కానీ దాని నిరోధకత మాత్రం నిజం. కానీ ఇక్కడ మరో వింతైన విషయం ఉంది. రేడియేషన్తో నిండిన కొన్ని సిగ్నల్స్ పదే పదే రిపీట్ అవుతున్నాయి. అదొక కోడెడ్ ప్యాటర్న్ లాగా ఉంది. Voyager యొక్క ప్లాస్మా వేవ్ డిటెక్టర్ ఒక స్థిరమైన హమ్మింగ్ సౌండ్ను రికార్డ్ చేస్తోంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అసలు ఏంటి సౌండ్? నాసా దీన్ని ప్లాస్మా ఆసిలేషన్ అని పిలుస్తోంది. కానీ కొన్ని ఫ్రీక్వెన్సీలను మాత్రం ఫిల్టర్ చేసి వాటిని డేటా నాయిస్
అని వర్గీకరించి పక్కన పెట్టేశారు. స్వతంత్ర పరిశోధకులు ఏమంటున్నారంటే ఈ నాయిస్ అని కొట్టిపరేసిన దానిలోనే ఏదైనా ప్యాటర్న్ దాగి ఉండొచ్చు. బహుశా అది ఏదైనా అజ్ఞాత శక్తి యొక్క ఇంట్రాక్షన్ కావచ్చు, లేదా మానవ గ్రహణ శక్తికి అందనిది కావచ్చు. ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త కూడా ఈ సిగ్నల్ను డీకోడ్ చేయలేకపోయారు. అసలు వయేజర్కు అక్కడ ఎందుకు అంత వింతైన శబ్దాలు ప్యాటర్న్లు కనిపిస్తున్నాయో ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు. ఆ వింత సిగ్నల్స్ తర్వాత వయేజర్ సెన్సార్లు పాడవడం మొదలయ్యాయి. కొన్నిసార్లు అది తన సిగ్నల్స్ను కోల్పోతోంది, కొన్నిసార్లు అర్థం లేని డేటాను పంపడం మొదలు పెడుతోంది. వయేజర్ సౌర వ్యవస్థ యొక్క అంచుకు దగ్గరవుతున్న కొద్దీ అక్కడ ఉన్న ఏదో ఒక శక్తి దాన్ని ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నట్టుగా ఉంది. మన సౌర వ్యవస్థ చివరన మానవులు బయట ప్రపంచం యొక్క నిజాన్ని తెలుసుకోవడం ఇష్టం లేని ఏదో ఒక శక్తి ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు మరో ఆధారం గురించి ఆలోచిద్దాం. అప్పుడప్పుడు కొన్ని అపరిచిత తోకచుక్కలు భూమి దగ్గర నుంచి అకస్మాత్తుగా వెళుతూ ఉంటాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన టెలిస్కోపులు కూడా వాటిని ముందుగా గుర్తించలేవు, వాటి దిశను గాని వేగాన్ని గాని ఊహించలేవు. కానీ వీటన్నిటిలో ఒక సాధారణ విషయం ఉంది. వాటి కక్షలు చాలా పెద్దవిగా సాగదీసినట్టుగా ఉంటాయి. అవి ఏదో వేరే విశ్వం నుంచి ప్రయాణించి ఇక్కడికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడే ఒక అదృశ్యమైన జోన్ యొక్క కథ మొదలవుతుంది. టెలిస్కోప్లకు కనిపించని, ఏ సిగ్నల్కు పరావరణం చేయని ఒక ప్రదేశం. కానీ సైన్స్ ప్రకారం అక్కడ ఖచ్చితంగా ఏదో ఉంది. ఆ కాన్సెప్ట్కు మొదట పెట్టిన పేరు ఊట్ క్లౌడ్. 1950లో డచ్ ఖగోళ శాస్త్రవేత్త జాన్ వూట్ ఒక అసాధ్యమైన ఆలోచనను ప్రతిపాదించారు. మన సౌర వ్యవస్థ మొత్తం మంచుతో నిండిన ఒక అదృశ్య కవచంతో చుట్టుముట్టి ఉండొచ్చని ఆయన అన్నారు. ఆ కవచంలో ట్రిలియన్ల కొద్దీ గడ్డకట్టిన ఖగోళ వస్తువులు కక్షలో తిరుగుతూ ఉంటాయి. అక్కడ వేడి లేదు, కాంతి లేదు, కదలిక లేదు. బిలియన్ల సంవత్సరాలుగా అక్కడే ఉన్న ఒక చల్లని పురాతన శ్మశాన వాటిక అది. ఇదే ఆ ప్రదేశం. ఇక్కడి నుంచే సుదీర్ఘకాల తోకచుక్కలు పుడతాయి. ఆ తోకచుక్కల కక్షలు ఎంత పెద్దవంటే అవి తిరిగి రావడానికి లక్షల సంవత్సరాలు పడుతుందట. కాబట్టి మనం మొదట్నుంచి మాట్లాడుకుంటున్న ఆ రహస్య గోడ, మనల్ని బంధించి ఉంచినట్టుగా అనిపిస్తున్న ఆ సరిహద్దు మరేదో కాదు. శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన ఈ భారీ ఊట్ క్లౌడ్, అది దాచిపెడుతున్న నిజం ఏదో స్టిమ్యులేషన్ కోడ్ కాదు. మన సౌర వ్యవస్థ పుట్టినప్పుడు మిగిలిపోయిన పురాతన గడ్డకట్టిన అవశేషాలు. అదే మన సౌర వ్యవస్థ యొక్క అసలైన సరిహద్దు. కానీ మిత్రులారా, అసలైన ప్రశ్న ఏంటి అంటే ఆ అదృశ్య కవచం, ఈ గోడ మన సౌర వ్యవస్థను మిగతా విశ్వం నుంచి వేరుగా ఉంచుతున్న ఈ సరిహద్దు అసలు ఎలా ఏర్పడింది? అది సౌర వ్యవస్థను ఎందుకు బంధించి ఉంచుతుంది? ఈ సమాధానం కోసం మనం కాలంలో వెనక్కి వెళ్ళాలి. సుమారు 500 కోట్ల సంవత్సరాల క్రితం మన సౌర వ్యవస్థ పుడుతున్న సమయానికి ఒక దట్టమైన గ్యాస్ మరియు ధూళి మేఘం కుప్పకూలడంతో సూర్యుడు ఏర్పడ్డాడు. అతని చుట్టూ తిరుగుతున్న డిస్క్లో చిన్న చిన్న మంచు మరియు రాతి ముక్కలు ఒకదానికొకటి ఢీకొట్టి గ్రహాలుగా మారాయి. మన భూమి కూడా అలాగే పుట్టింది. కానీ డిస్క్లోని ప్రతి కణం గ్రహంగా మారలేదు. బృహస్పతి వంటి భారీ గ్రహాలు వాటి గురుత్వాకర్షణ శక్తితో చిన్న చిన్న గ్రహ శకలాలను ఒక గులేర్లా విసిరినట్టు సౌర వ్యవస్థ బయటకు విసిరాయి. ఈ ప్రక్రియలో కొన్ని వస్తువులు సౌర వ్యవస్థ నుంచి పూర్తిగా బయటకు, నక్షత్రాల మధ్య ఖాళీలోకి వెళ్ళిపోయాయి. కానీ కొన్ని వస్తువులు పూర్తిగా బయట కాదు, అలా అని పూర్తిగా లోపల కాని ఒక ప్రదేశానికి చేరుకున్నాయి. ఈ ఖగోళ వస్తువులు సూర్యుని గురుత్వాకర్షణ శక్తితో బలహీనంగా బంధించబడి ఉంటాయి. కానీ అవి ఎంత దూరంలో ఉన్నాయంటే ఏ టెలిస్కోప్ కూడా వాటిని నేరుగా గుర్తించలేదన్నమాట. ఇదే ఊట్ క్లౌడ్. ఇది కేవలం ఒక మంచు కవచం కాదు, ఇది మన అవగాహనకు ఉన్న బాహ్య సరిహద్దు. ఒకసారి దీని దూరాన్ని ఊహిద్దాం. భూమికి సూర్యుడికి మధ్య దూరం ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్. ప్లూటో కేవలం 30 AU దూరంలో ఉంది. వోయేజర్ 1 ఇప్పుడు 166 AU దూరానికి చేరుకుంది. కానీ ఊట్ క్లౌడ్ యొక్క అంచనా సరిహద్దు 1 లక్ష నుంచి 2 లక్షల ఆస్ట్రోనామికల్ యూనిట్లు లేదా అంతకంటే ఎక్కువ. అంటే మీరు కాంతి వేగంతో ప్రయాణించినా దీన్ని దాటడానికి సంవత్సరాలు పడుతుంది. అత్యంత శక్తివంతమైన విషయం, ఇప్పటి వరకు ఏ టెలిస్కోప్ కూడా ఊట్ క్లౌడ్ను నేరుగా చూడలేదు. దాని ఉనికి కేవలం పరోక్ష ఆధారాలపై ప్రతిపాదించబడిన ఒక శక్తివంతమైన సిద్ధాంతం మాత్రమే. లక్షల కోట్ల మౌంట్ ఎవరెస్ట్ పరిమాణంలో ఉండే వస్తువులు అక్కడ ఉన్నప్పటికీ అవి సూర్యుడికి చాలా దూరంలో ఉన్నాయి. అత్యంత చీకటి మరియు చల్లని ప్రదేశంలో ఉండడం వల్ల అవి కాంతిని విడుదల చేయవు, పరావర్తనం కూడా చేయవు. అక్కడ ఉన్న మౌంట్ ఎవరెస్ట్ అంత పెద్ద మంచు శిల కూడా ఒక ధూళికణంగా అదృశ్యంగా మారిపోతోంది. ఇక్కడే ఒక రహస్యమైన థియరీ తెరపైకొస్తోంది. చాలామంది శాస్త్రవేత్తలు మనం సహజమైన సరిహద్దుగా భావిస్తున్న ఈ ఊట్ క్లౌడ్ను నిజానికి ఎవరో ఉద్దేశపూర్వకంగా నిర్మించారని నమ్ముతారు. మానవులని ఎప్పటికీ ఈ సౌర వ్యవస్థలోనే బంధించి ఉంచడానికి అంటూ ఉంటారు. దీనికి సాక్ష్యంగా వాళ్ళు ఈ సరిహద్దు యొక్క వింతైన రహస్య స్వభావాన్ని ఉదాహరిస్తున్నారు. ఉదాహరణకు సూర్యుని గురుత్వాకర్షణ శక్తి దాదాపుగా ముగిసిపోయిన ప్రదేశంలో పర్వతాలంతా పెద్ద వస్తువులతో నిండిన ఈ సరిహద్దు ఇంత స్థిరంగా ఎలా ఉంది? ఇందులో ఉన్న వస్తువులు సౌర వ్యవస్థను
విడిచి బయటకు ఎందుకు వెళ్ళిపోవడం లేదు? అసలు ఏ శక్తి వీటిని ఒక ఖచ్చితమైన గోళాకార నిర్మాణంలో సూర్యుని చుట్టూ పట్టి ఉంచుతోంది? ఈ ప్రశ్నలకు ఒక సమాధానం కూడా లభిస్తుంది. ఎక్కడైతే నక్షత్రాలు చివరికి బ్లాక్ హోల్స్ యొక్క గురుత్వాకర్షణ కూడా బలహీనపడుతుందో అక్కడ విశ్వం యొక్క రహస్యమైన అదృశ్య కణాలు రంగంలోకి వస్తాయి. వాటిని డార్క్ మ్యాటర్ అని పిలుస్తారు. ఈ పదార్థం విశ్వంలో 95% ఉన్నప్పటికీ మానవ పరిశోధన నుంచి ఎప్పుడూ తప్పించుకుంటూనే ఉంది. శాస్త్రవేత్తల ప్రకారం ఈ అదృశ్య గోడ దాదాపుగా 0 గురుత్వాకర్షణలో కూడా ఇంత స్థిరంగా ఉండడానికి కారణం ఇదే కావచ్చు. మన సౌర వ్యవస్థ ఈ వలయంలో బంధించడానికి అవసరమైన అదనపు శక్తి మరియు గురుత్వాకర్షణ డార్క్ మ్యాటర్ నుంచే లభిస్తోందని వాళ్ళ సిద్ధాంతం. దానివల్లే మన ప్రతి స్పేస్ క్రాఫ్ట్కు ఇక్కడి నుంచి బయటపడడం దాదాపు అసాధ్యంగా మారుతుంది. కానీ ఈ రహస్యమైన గోడకు సంబంధించి మరో భయంకరమైన మిస్టరీ ఉంది. అదేంటంటే ఈ గోడ జీవాన్ని తనలో బంధించడమే కాదు, దాన్ని నియంత్రిస్తుంది కూడా. మరియు సమయం వచ్చినప్పుడు ఒక విఫలమైన ప్రయోగంలాగా దాన్ని తుడిచేస్తుంది కూడా. బహుశా డైనోసార్ల విషయంలో ఈ గోడ అదే చేసి ఉండొచ్చు. సుమారుగా 6 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఒక భిన్నమైన ప్రదేశం. ఇక్కడ డైనోసార్లు అనే జీవం ఉండేది. అది ప్రమాదకరమైన మరియు ఆలోచన లేనిది. వాటి లక్ష్యం జీవించడం లేదా అభివృద్ధి చెందడం కాదు, కేవలం ఒకరికొకరు అంతం చేసుకోవడమే. ఒకసారి మీరే ఆ సృష్టికర్త అని ఊహించుకోండి. మీరు సృష్టించిన ప్రాణులే ఏం అర్థం చేసుకోకుండా జీవాన్ని నాశనం చేస్తుంటే మీరేం చేస్తారు? చాలా సింపుల్. ఆ సృష్టిని తుడిచేసి ఒక కొత్త జీవాన్ని ప్రారంభిస్తారు. బహుశా 6 కోట్ల సంవత్సరాల క్రితం అదే జరిగిందేమో. లక్షల సంవత్సరాలుగా పరిణామం చెందుతున్న జీవం ఒక రహస్యమైన గ్రహశకలం భూమిని ఢీకొట్టగానే తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాత ఒక కొత్త జీవన దశ మొదలైంది. అదే మన మానవులది. దూకుడుగా ఉన్నప్పటికీ అభివృద్ధిని నమ్మే ఒక తెలివైన జీవం పుట్టింది. బహుశా ఈసారి సృష్టికర్త ప్రయోగం విజయవంతమైందేమో. అందుకే మనం ఎప్పటికీ బ్రతుకున్నాం. కానీ దీనికి మన సౌర వ్యవస్థను చుట్టుముట్టిన ఆ డార్క్ డివైడర్కు సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఎందుకంటే శాస్త్రవేత్తల ప్రకారం డైనోసార్లను అంతం చేసిన ఆ గ్రహశకలం ఊట్ క్లౌడ్ యొక్క రహస్యమైన ప్రాంతం నుంచి వచ్చింది. ఈ కనెక్షన్ ఒక బలమైన అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ఈ సరిహద్దు విశ్వం మరియు జీవం రెండిటికి ఒక ప్రయోగశాల కావచ్చు. ఈ గోడ దానిని కాపాడుతుంది మరియు అవసరమైతే నాశనం కూడా చేస్తుంది. అంటే మనం వాస్తవికత అని భావించేంతగా ఒక అధునాతన కంప్యూటర్ ప్రోగ్రాం కావచ్చు. బహుశా మనం ఒక ప్రాసెసర్లో నడుస్తున్న స్టిమ్యులేషన్ కావచ్చు. మన జీవం, ఆలోచన మరియు మరణం అన్నీ ఒక కోడ్లో ముందే నిర్దేశించబడి ఉండొచ్చు. మీరు దీన్ని మతపరమైన దృక్కోణంలో చూస్తే పురాతన పురాణంలో కూడా ఇలాంటి విశ్వ సరిహద్దుల ప్రస్తావన ఉంది. హిందూ పురాణాల ప్రకారం విశ్వం 7 పొరల కవచంలాగా విభజించబడింది. పాశ్చాత్య పురాణాల్లో ఫర్మామెంట్ అనే భావన ఉంది. భూమిని బయట గందరగోళం నుంచి రక్షించే గాజులాంటి గోపురం. ఇవన్నీ వింత అనిపించవచ్చు, కానీ నిజమేంటంటే మనం మన సౌర వ్యవస్థ బయట నేరుగా దేన్ని చూడలేదు. విశ్వంపై మనకున్న అవగాహన కేవలం గణిత నమూనాలు మరియు టెలిస్కోప్ పరిశీలనపై ఆధారపడి ఉన్నాయి. ఒక స్టిమ్యులేషన్ మనకు వాస్తవికత అనుభూతిని ఇవ్వగలిగితే అదే స్టిమ్యులేషన్ మన చుట్టూ ఉన్న సాక్ష్యాలను, అంటే టెలిస్కోప్ డేటా మరియు గణిత సమీకరణాలు మార్చివేసి మనం నిజంగా ఉన్నామా అనే భ్రమను కలిగిస్తోంది. బహుశా ఈ విశ్వం, అందులో నివసించే వారికి ప్రతిదీ నిజంగా అనిపించేలాగానే రూపొందించబడిందేమో. కొంతమంది సిద్ధాంతకర్తల ప్రకారం ఏదైనా జీవి లేదా మేధస్సు విశ్వం యొక్క పరిమితులను ఛేదించడానికి ప్రయత్నిస్తే విశ్వం దాన్ని నెమ్మదింపజేస్తోంది. ఇదొక స్వీయ రక్షణ యంత్రం లాంటిది. బహుశా మనం మాట్లాడుకుంటున్న ఆ గోడ యొక్క నిజమైన స్వభావం ఇదే కావచ్చు. అది ఒక సెల్ఫ్ హీలింగ్ ఎడ్జ్. బయటకు వెళ్ళడానికి ప్రయత్నించే ప్రతిదీ నెమ్మదిగా నాశనమయ్యే ప్రదేశమే. ఇప్పుడు ఈ వీడియో చివర్లో నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు? అసలు ఊట్ క్లౌడ్ మన సౌర వ్యవస్థ బయట ఎందుకుంది? సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి దాదాపు 0 ఉన్నప్పటికీ అది ఎందుకంత స్థిరంగా ఉంది? మనం ఎప్పటికైనా ఈ సరిహద్దును దాటి విశ్వం యొక్క అసలైన నిజాన్ని చూడగలమా? తప్పకుండా మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీప్ డిగ్గింగ్ వీడియోస్ కోసం మన థింక్ టిప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.